హాయ్ అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. మీకు డైట్ గురించి చెప్తున్నాను కదా. మనం డైట్ చేసేటప్పుడు నీరసం లేకుండా ఉండాలంటే మనకి కొంచెం ఎలాగైనా మరి అన్ని రకాలు తిన్నది వేరు, కొద్ది కొద్దిగా తగ్గించుకుంటున్నప్పుడు మరి కొంచెం నీరసం అనిపిస్తుంటుంది కదా. మనకు ఆ నీరసం అనిపించకుండానే మన డైట్లో మళ్ళీ మనం సగం చేసి వెనక్కి రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా అన్ని రకాలు కూడా మనం చూసుకుని చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి కొంచెం ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను. చాలా రకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లోనే, కానీ నేనైతే సింపుల్గా అయితే మట్టుకు ఒక 6 రకాల గురించి చెప్తున్నాను. మీరు దాంట్లో మీకు ఏది అవకాశం ఉంటే చూసుకోండి. నేనైతే ఇదిగో చూడండి, అంటే నేను ఒక 6 రకాలు తీసుకొచ్చాను అన్నమాట. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, గుమ్మడి పప్పు, సన్నఫ్లవర్ పప్పు, మనకి పుచ్చగింజల పప్పు. నేను ఒక 6 రకాలు తీసుకొచ్చాను. ఈ 6 రకాల్లోని మనం ఒక్కొక్క స్పూన్ చొప్పున నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ కొనుక్కోగలిగేలాగా ఉంటే పర్వాలేదండి. లేదు మనం ఇవన్నీ మేము తీసుకోలేమండి కొంచెం అనుకున్న వాళ్ళు అయితే కనీసం ఈ 3 రకాలైనా పర్వాలేదు. ఇవి బాగా తక్కువ రేటు ఉంటాయి అన్నమాట. మనకి సన్ఫ్లవర్ అనగా, మనకి పుచ్చగింజలు అనగా, మనకి గుమ్మడి గింజలు అనగా, ఈ 3 అయితే కొంచెం రేట్ తక్కువలోనే ఉంటాయి. కొంచెం దాంట్లో మనం అయ్యన్నా కొనుక్కుని మనం నానబెట్టుకుని, నేనైతే ఒక్కొక్క స్పూను నానబెడతాను అనమాట. నానబెట్టి తింటే మనకి అరుగుదల బాగుంటుంది, ఒంటికి పడుతుంది అనమాట. లేదంటే మనం ఇలాగా ఎండి తింటే ఒంటికి బట్టి తక్కువ అని విరక్షణలోకి వెళ్ళిపోద్ది అంటండి. ఎందుకంటే ఎండిన గింజ కదా, మన తొందరగా అరుగుదలకి కొంచెం తగ్గిద్దటండి. ఈ ఒక 10 గింజలు చూసుకోండి. బాదం, పిస్తా ఈ ఒక 6. మన ఇష్టం, కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మరి ఓపిక తగ్గట్టు వేసుకోండి. అలాగే మరీ ఎక్కువ వేసేసుకున్న వేడి చేస్తే కానీ పర్వాలేదు. నానబెట్టుకుని తొక్కలు తీసేసుకుని మీరు చేసుకుని పేస్ట్, నేనైతే పేస్ట్ లాగా చేస్తాను. నేను ఒక 6 వేసానంతే. నేను ఇదిగో జీడిపప్పు అండి, మంచిదండి. మన కొవ్వు పెరిగిద్ది అంటారా, కానీ గుడ్డు కొలెస్ట్రాల్ పెరిగిద్దటండి, చాలా మంచిదటండి. నేను ఇవన్నీ వేసుకుని చూసి అన్ని రకాలు కూడా నేను వాడానండి. వాడిన దాని గురించి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా బాగా తగ్గాను కూడా. మీరు చేసినప్పుడు మట్టుకు కన్ఫామ్గా అన్ని రకాలు చూసుకుని చేసుకోండి. చేసుకుంటే మట్టుకు మనకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మనం తగ్గించుకునేలాగా కొన్ని మార్చుకుని తింటే మనకి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలాగా నానబెట్టేసుకుని ఇవి ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నాక నేను ఏం చేస్తాను, కొంచెం పేస్ట్లా చేసుకుని అందులో కొత్త తేనె వేసుకుని కలుపుకుని తినేస్తాను. చాలా బాగుంటుందండి. ఎందుకంటే స్మూత్గా మన ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అరుగుదల బాగుంటుంది, మనకి వేడి కూడా చేయదు అనమాట. బాగుంటుంది. ఓకే అండి, నేను వీటి గురించి చెప్పడానికైనా వచ్చాను. ఎందుకంటే మరి డైట్ గురించి చెప్తున్నా, మళ్ళీ సగం చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, అలాగనేసి ఇవి కూడా చెప్తున్నాను అనమాట. మీరు సాయంకాలం ఫ్రూట్స్ తింటారు కదా, ఆ టైంలో మీరు ఈ పేస్ట్ చేసేసుకుని పెట్టేసుకుని, పొద్దునైనా పర్లేదు, సాయంత్రం అయినా పర్లేదు. ఏంటంటే మనం మొలకలు అవి తింటాం మధ్యాహ్నం అయితే. మధ్యాహ్నం మొలకల్లో అయితే మనం ఎలాగా కొంచెం కూరగాయలు అవి ఇవి తింటాం కదా, ఎలాగైనా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది మనం రోజు అలాగ నానబెట్టుకుని తినడం వల్ల మనకి కాళ్ళు చేతులు లాగినట్టుగానే, నీరసంగా ఉన్నట్టుగానే ఉండకుండా ఉంటుంది అనమాట. దీనివల్ల మనం ఎనర్జీగా నిలబడగలదు. శరీరం లాగుతుంటుంది కదా, నుడతలు పడకుండా ఉంటుంది. అలాగే మనకి శరీరం కూడా మెరుపుతుంటుంది అనమాట. అలాగే మనకి ఈ అన్ని రకాలు కూడా ఒక్కో రాకు పనిచేస్తారండి. మనం దానివల్ల తెలివితేటలు, జ్ఞానశక్తి, బలం, నీరసం లేకుండా ఉండడానికి, బ్లడ్ పట్టడానికి, ఇవన్నీ రకాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పనిచేస్తుంటుంది అనమాట. మనం ఇవన్నీ వాడుకుంటే మంచిది. ఇంకా ఉన్నాయి వాల్నట్స్ సంబంధించినవి, డ్రై ఫ్రూట్స్ సంబంధించినవి. నేనైతే ఇంతవరకు వాడుకున్నాను. ఇవి అయితే వాడుతున్నానండి. నేను వాడి మనం డైలీ మనం నీరసం లేకుండా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి ఫుడ్ బాగా తగ్గిస్తుంటాం కదా, మరి డైలీ మనం డైలీ ఫుడ్ ఇదే కదా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఒక్కోసారి ఇది తీసుకుని తినాలి, లేదంటే నేను నీరసం వస్తుందండి. ఎందుకంటే కొంచెం మరి ఎక్కువ తిన్న బాడీని 7 రోజులు మరి దాన్ని తగ్గించుకుంటా వస్తే కొంచెం అలవాటు పడి దాకా కొత్త ఇదే కదా. కానీ ఎప్పుడు కూడా మనం ఈ వాడుకుంటా వాటర్ తాగుతా, మనం వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా మనం డైట్ ఫుడ్ అంతా తింటే కంపల్సరీగా తగ్గుతారండి. ఎందుకంటే నేను తగ్గాను కాబట్టి నేను అంత కన్ఫర్మ్గా చెప్తున్నాను నేను. ఓకేనండి, నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ యాత్రకు వస్తాను.